గారు రాజు అంటే ఫరో అంటారు. అప్పుడు ఈయన తన ముందు నాట్యం చేసిందంట. ఒక అమ్మాయి నాట్యం చేసింది. ఆమె పేరు సలోమి. సలోమి ఒకసారి చూద్దామా? అంత వెతికినా కనపడదు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం సలోమిని కదా 21 వచ్చును. అయితే తగిన దినం 1 వచ్చును. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులను సహస్రాధిపతులను గలిలయ దేశ ప్రముఖుల విందువు చేయించెను. అప్పుడు హేరోదియా లోపలికి వచ్చి సొలోమి అని అర్థం నాట్యం ఆడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చుని వారిని సంతోషపరిచను కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేదనని నా చిన్నదానితో చెప్పాను. ఏమన్నాడు? రాజు ఎప్పుడైతే నాట్యం ఆడిందో, హేరోదియా కుమార్తె సొలోమి అని అర్థం. హేరోదియా ఫిలిప్పు తమ్ముని భార్య. సరే, ఆమెను తను తీసుకుంటాడు అనమాట. తన కుమార్తె హేరోదు ముందు నాట్యం ఆడినప్పుడు ఆ రాజుగారు అడుగుతున్నాడు, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదాన్ని చెప్పగా, నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడుగు. ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగుమనేను. వెంటనే ఆమె త్వరగా రాజునందుకు వచ్చి బాప్తిస్మం ఇచ్చు యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పకోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడిన గాని ఒట్టు కొనిన ఒట్టు నిమిత్తం తనతో కూర్చుని ఉన్న వారి నిమిత్తం ఆమెకి ఈయను అనలేకపోయాను. గమనించండి, రాజుగారు అడగమని వెంటనే ఏమేమి అడిగింది? యోహాను భక్తుడైనా బాప్తిస్మం ఇచ్చే యోహాను తల అడిగినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు అడగమన్నప్పుడు, లేకపోతే వ్యక్తులు బలమైన రాజులు కానీ ఎవరైనా అడగమన్నప్పుడు మనం వివేకం కలిగి అడగాలి. కానీ ఇలాంటి కదా అవివేకంగా అడిగినందువలన ఒకరి ప్రాణం, ఒక భక్తుని ప్రాణం తీయబడుతుంది. అలా అడిగే విషయంలో కూడా మనం జాగ్రత్తగా యుక్తమైనవి అడగాలని దేవుని వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈమె తలను అడిగింది. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది, గెహాజీ ఉన్నాడు, దేవుని సన్నిధిలో దైవజనుని దగ్గర ఉండి దేవుని ఆత్మను అడుకోవాల్సినటువంటి గెహాజీ కదా. నయమాన్ దగ్గర ఏమడుకున్నాడు? నాకు కొంచెం ధనం కావాలి, వెండి కావాలి, బంగారం కావాలని, కొన్ని వస్త్రాలు కావాలని అడుక్కొని తీసుకున్నాడు. అడిగి తీసుకున్నందువలన అతను కుష్టు వ్యాధిగ్రస్తుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వివేకం లేకుండా అడుగుతారని అర్థం. మరియు ఒక విషయం గమనించండి, ఎలీషా గారు ఉన్నారు. ఎవరున్నారు? దైవజనుడు ఏలియా గారి దగ్గర పరిచర్య చేసినటువంటి ఎలీషా ఉన్నాడు. ఏలియా కొనుక్కోబడేటువంటి దినాలు, దేవుడు తీసుకెళ్ళేటువంటి దినాలు వచ్చినప్పుడు ఏలియా గారు అడుగుతున్నాడు, ఎలీషా నీకేం కావాలి, నా ద్వారా నీకేం కావాలని కోరుకోమని అడిగాడు. అప్పుడు ఏం చేశాడు ఎలీషా? ఏం చేశాడంట? ఏమడిగాడు? బాగుచ్చు ఏమడిగాడు? దైవజనుడైన ఏలియా గారిని దేవుడు తీసుకుపోయేటువంటి రోజులు వచ్చినప్పుడు శిష్యుడైనటువంటి ఎలీషాతో, ఎలీషా నీకేది కావాలో నా యొద్ద నుండి నువ్వు నన్ను అడుగు, నేను ఇస్తానన్నాడు. అప్పుడు ఎలీషా గారు ఏం కోరుకున్నాడు? అది మనకు ఉన్నటువంటి నాలెడ్జ్. అనేక సంవత్సరాలు వింటూనే ఉన్నాం. ఏమడిగాడు ఎలీషా గారు? ఏమడిగాడు? దైవజనుడిని, గురువు గారిని ఏమడిగాడంటే, నీ దగ్గర ఉన్న ఆత్మలో 2 పాలు నాకు ఇప్పించమని అడిగాడు. నీ దగ్గర ఉన్నది ఆత్మ, అది దేవుణ్ణి అడిగి నాకు 2 పాలు వచ్చేటట్లుగా చేయనాయన అని అడిగినప్పుడు, అది నేను నా చేతిలో లేదు, అది దేవుని యొద్ద ఉన్నది అని ఒక మాటని నువ్వు అడిగావు. కాబట్టి నేను కూడా దేవుడిని అడుగుతానని, నేను ఎత్తబడినప్పుడు నీకు కనబడితే, నేను ఎత్తబడినప్పుడు దేవుడు నన్ను తీసుకొని పోతున్నప్పుడు నన్ను నువ్వు చూస్తే
దేవుడు నీకు ఇస్తాడు ఆత్మనని అర్థం. అలా చెప్పాడు. అయితే ఆయన అగ్ని రథాల మీద వెళుతున్నప్పుడు ఇక ఎలీషా గారికి కనిపించలే. అయితే ఏలియా గారు ఏం చేశారంట, పైనుండి తన భుజాన్ని వేసుకునే దుప్పటిని కింద విడిచాడంట. పైనుండి కింద పడినప్పుడు ఎలీషా ఆ దుప్పటిని తీసుకున్నప్పుడు దేవుని ఆత్మవశుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అంటే 200 ఆత్మ రాలేదు, కానీ పాళ్ళ ఆత్మ దేవుడు అనుగ్రహించాడు. ఏలియా గారు కనిపిస్తే 200 ఆత్మ వచ్చేది. ఆయన కనిపించలేదు, ఓన్లీ దుప్పటే ఇచ్చాడు. కాబట్టి దుప్పటి అంటే దాని అర్థం ఏంటంటే ఒక కర్ర లాంటిది అని అర్థం. దుప్పటి అంటే ఆత్మ అని సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఒక మనిషి నడవటానికి కర్ర ఎంత సపోర్ట్గా ఉంటుందో, మనం ఏదైనా పావును చంపాలని కర్ర ఎంత సపోర్ట్గా ఉంటుందో, అలానే దుప్పటి కూడా కదా తను కప్పుకోవడానికి కానీ సాదృశ్యం అనమాట. దేవుని ఆత్మకు సాదృశ్యం. 2 పాలు ఇవ్వలేదు, కానీ సంపాలు దేవుడు అనుగ్రహించాడు. ఆ దుప్పటి తీసుకొచ్చి ఏం చేశాడు, ఆయన యోర్దాన్ నది దగ్గరికి వచ్చి యోర్దాన్ నది మీద ఆ దుప్పటితో కొట్టాడంట. ఏం చేశాడు, యోర్దాన్ నదిని అలా కొట్టినప్పుడు యోర్దాన్ నది చీలిపోయిందంట, ఆరిపోయిందంట. ఆ నేలన అవతలకి నది కాబట్టి నడుచుకుంటూ అవతలకి వెళ్ళాడు. ప్రియమైన అలాగా దేవుని ఆత్మను కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నారు? ఎలీషా గారు. ఎవరిని కోరుకున్నాడు? ఏలియా, గురువు గారైనా ఏలియా గారు ఏం చేశాడు, దేవుని ద్వారా సంపాదన వచ్చేటట్లుగా సహాయం చేశాడు. కాబట్టి మనం అడిగే విషయంలో వివేకం కలిగి దేవుణ్ణి అడిగినప్పుడు మన శక్తి కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినాన మనం చూస్తున్నటువంటి లేఖనాలలోంచి సొలొమోను గారి 72వ కీర్తనలో ముగిస్తున్నాను నేను. ఇంకా లేట్ ఏంటంటే సొలొమోను గారు యొక్క రాజుగారు రాజ్యము పరిపాలన చేయాలంటే రాజుగారికి దేవుని యొక్క న్యాయ విధులు తెలిసి ఉండాలి. న్యాయ విధులను తెలియచేయము అంటున్నాడు. ప్రియులుగా రాజుగా ఉన్నప్పుడు దేవుని యొక్క న్యాయ విధులు తెలుసుకున్నప్పుడే రాజ్య పరిపాలన చేయగలుగుతాడు. సొలొమోను అయినా రాజుగారు దావీదైనా. కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులు మనకు తెలిసినప్పుడే మనం అడుగులు వేయగలుగుతాం. మంచి మార్పులు. అబద్ధం ఆడకూడదని ఆ న్యాయం విధి మనకు తెలుస్తుంది. మనం అబద్ధం ఆడకుండా ఉంటామా? అబద్ధం ఆడతామా? అబద్ధం ఆడకూడదు, అబద్ధం అనేది పాపం అనేది తెలియనప్పుడు ఈజీగా అబద్ధం ఆడేస్తాం. ప్రతి నోటి నిండా అబద్ధాలు ఉంటాయి. కాబట్టి అలానే రాజుగారికి కూడా దేవుని యొక్క న్యాయ విధులన్నీ ధర్మశాస్త్రం అంతా తెలిసినప్పుడు జాగ్రత్తగా నడవగలుగుతాం, పరిపాలన చేయగలుగుతాం. అలాగే దేవుని యొక్క నీతి కూడా తెలిసి ఉండాలి. అర్థమైందా? వింటున్నారా? ఏం తెలిసి ఉండాలి? దేవుని యొక్క నీతి అంటే ఏంటో కూడా మనకు తెలుసు. దేవుని యొక్క నీతి అంటే ఏంటి? న్యాయ విధులు అంటేనేమో నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, లేవికాండంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆజ్ఞలు. బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క న్యాయ విధులు, ఆజ్ఞలు, కట్టడలు, హెచ్చరికలు, దేవుని మాట. అవి రాజుగారు పరిపాలన చేయాల్సిన రాజుగారికి తప్పకుండా ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి, దేవుని ఆజ్ఞలు తెలిసి ఉండాలి. ప్రజలకు న్యాయం తీర్చాలంటే, శ్రమనందిన ప్రజలకు న్యాయం తీర్చాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా. ఇప్పుడు ఒక జడ్జి గారు ఉన్నారు, లాయర్లు వాదిస్తూ ఉంటారు, లాయరు ప్రతివాది కదా. ఇద్దరు వాదించినటువంటి వాదనలన్నీ జడ్జి గారు వింటాడు. విని వీళ్ళ యొక్క ఏది రైట్ అనేది తీసుకొని స్టేట్మెంట్ ఇస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. ఎవరు? జడ్జి గారు. జడ్జి గారికి ఏం తెలుసు? లా బుక్స్ అన్ని కూడా ఆయన చదివిన వాడు కాబట్టి తెలివి గలవాడు, జ్ఞానం వాడు. తనకి జడ్జి అనేటువంటి మరి ఆ హోదాలో, ఉందాతనంలో మరి గవర్నమెంట్ నిలబెట్టింది కాబట్టి పిల్లరా మంచి జ్ఞానం గలవాడు కాబట్టి ఏది న్యాయము ఏది అన్యాయం అని రుజువు ఆ యొక్క చట్టాల యొక్క సాక్ష్యాలను బట్టి అతను ఏం చేస్తాడు? స్టేట్మెంట్ ఇస్తాడు, మంచి చెడు తీర్చుతాడు. శిక్ష కొట్టివేయటం
ఆయన చేస్తాడు. ఆయన చేసిందే చట్టం అవుతుంది. అలానే ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క న్యాయ విధులు మనం ఎరిగి ఉన్నప్పుడు నీవు నేను కూడా ఈ లోకంలో నడవగలుగుతాం. న్యాయంగా, హేతుబద్ధంగా, దేవునికి ఇష్టంగా నడవగలుగుతాం. అలాగే రాజు గారికి కూడా న్యాయ విధులు తెలిసినప్పుడు శ్రమనందున వారికి న్యాయం తీర్చగలుగుతాడు. రెండవది దేవుని నీతి తెలియాలి. ఏం తెలియదు? దేవుని నీతి అంటే ఏంటి? రోమపత్రికలు 14వ అధ్యాయంలో భక్తులైన పౌలు గారు ఇలాగా పరిశుద్ధాత్మతో నింపబడి రాసినటువంటి దేవుడు నీతి అంటే ఏంటో తెలియజేస్తున్నటువంటి మాటలు చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక నీతి అంటే ఏంటో అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. అర్థమైందా? ఏంటంట? దేవుని రాజ్యము భోజనం పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అవును. కాబట్టి నీతి అంటే ఆయనే నీతి చిగురు అని పేరు. యెహోవాయే నీతి. తర్వాత నీతి అంటే దాని అబ్రివేషన్ ఏముంటుందంటే మత్తయి సువార్తలో కూడా ఒక మాట అంటాడు, ఇది మనకు తగి ఉన్నదే అని మాట్లాడుతుంది. నీతి యావత్తు ఇలాగ జరిగించడం మనకు తగి ఉన్నదని మాట్లాడుతాడు. ఒకసారి చూద్దామా? బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చినప్పుడు యోహాను చేత బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలోనికి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకునే ముందు అంటాడు. చూద్దాం 3వ అధ్యాయం 13వ వచనం, ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ యోర్దాను దగ్గర అతని ఎద్దుకు వచ్చాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎద్దుకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపు చూచను. కానీ యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చి. ఏంటంట? నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చటకు మనకు తగి ఉంది. ఏంటంటే నీతి అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలల ముందు యోహాను భక్తుడు ఈ లోకానికి పెద్దవాడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చిన్నవారు, ఆయన కంటే 6 నెలలు చిన్నవారు. కాబట్టి ఇప్పుడు నీతి అంటే ఏంటంటే పెద్దవానికి చిన్నవారు లోబడి ఉండాలి. అది దేవుని యొక్క నీతి చట్టం అన్నమాట. పెద్దవారికి చిన్నవారు లోబడి ఉండాలి, భయపడుతూ ఉండాలి, వాళ్ళ మాట వినాలి. అది దేవుని యొక్క నీతి అని అర్థం. అందుకే ప్రభువారు అన్నాడు, యోహాను అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నాకు ఇవ్వాలి కానీ మనుషుడైన యోహానైనా నాకు నువ్వు ఇవ్వాలి కానీ నేను నీకు ఇవ్వటం ఏందయ్యా బాప్తిస్మం అంటే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో యోహాను భక్తుడికి తెలిసిందని అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఈయన ఎవరు, ఈయన ఎలాంటి వారు, ఈయనకి ఎలాంటి శక్తి ఉంది అని యోహానుకి ప్రత్యక్షత దొరికింది. కాబట్టి మనకు కూడా క్రీస్తు యొక్క ప్రత్యక్షత లభించాలి. దైవజనుల యొక్క ప్రత్యక్షత కూడా తెలుసుకోవాలి. దైవజనులు ఎలాంటి వారు, ఆయన యొక్క స్థితి, ప్రార్థన ఏంటి, ఆయనకు ఉన్నటువంటి భక్తి అలాంటిది అని తెలుసుకొని ముందుకు నడవాలి, తెలుసుకోవాలి. అలానే యోహాను భక్తుడు క్రీస్తుని తెలుసుకున్నాడు. ఆయన వస్తున్నప్పుడే యోహాను భక్తునికి ప్రత్యక్షత దొరికి ఏంటంట ఈయన దేవునికి మహిమ కలుగును గాక, నాకంటే ముందొచ్చినటువంటి, నాకంటే వెనకొచ్చిన, నాకంటే ముందటి వాడు ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన ఈ లోకానికి సశరీరుడుగా వచ్చాడు, మానవులను రక్షించడానికి వచ్చాడు, ఆయన కంటే ముందుగా నన్ను పంపించాడు, నేను ఆయన మార్గాన్ని సరళం చేయమన్నాడు కాబట్టి నేను మార్గం సరళం చేయడానికి, ఆయన రావడానికి త్రోవ వేయడానికి వచ్చాను అనేటువంటి ప్రత్యక్షత యోహానుకి దొరికింది. కాబట్టి యేసు ఈయన దేవుడని గ్రహించాడు. కాబట్టి అంటున్నాడు, అయ్యా నీవు ఇవ్వాలి కానీ బాప్తిస్మం, నేను నీకు ఇవ్వటం ఏంటయ్యా అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, కాదు నాకంటే ముందుగా నీవు వచ్చావు, ఈ లోకంలో నువ్వు పెద్దవాడు కాబట్టి నువ్వు అభిషేకించబడిన వాడు, దేవుని చేత పంపబడిన వాడు. ఏంటంటే దేవుని చేత అర్థం, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి అర్థం, నువ్వు దేవుని చేత తండ్రి చేత పంపబడ్డావు, ఈ లోకానికి మార్గం సరళం చేయడానికి పంపబడ్డావు, నువ్వు దేవుని ఆత్మవశ్యుడై ఉన్నావు. కాబట్టి నీవే
పెద్దవాడిగా ఉన్నావు కాబట్టి నీవే నాకు బాప్తిస్మం ఇవ్వాలని ప్రభువారు యోహాను భక్తుడికి తెలియజేశాడు. కాబట్టి నీతి అంటే ఏంటంటే, దేవుని నీతి ఏంటంటే పెద్దవారిని గౌరవించడం నీతి. దేవునికి స్తోత్రం. పెద్దవారిని సన్మానించడం నీతి, తల్లిదండ్రులను సన్మానించడం నీతి, పెద్దవారి మాట వినటం నీతి. అది అక్కడ దేవుడు బయలుపరిచినటువంటి. రెండవది నీతి అంటే ఏంటో ఒకసారి చూద్దామా. నీతి అంటే యాకోబు పత్రికలో దేవుడు నీతిని గురించి ఇంకొక అబ్రివేషన్ ఇస్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుతాను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. ఏంటంట చెప్పాలి, నాతో చెప్పాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. కాబట్టి నీతి అంటే నిజమైన దేవుని ఎరగటమే నీతి. అబ్రహాము దేవుని ఏం చేశాడంటే చెప్పండి. అబ్రహాము దేవుడిని ఏం చేశాడు? దేవుని నమ్మాడు. చెప్పాలి, నోటితో చెప్పండి. ఏం చేశాడంట? దేవుణ్ణి నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. అన్యుడుగా ఉన్న అబ్రహాము చిన్న చిన్న బొమ్మలు, దేవుని బొమ్మలు తీసుకొని అమ్ముకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాము ఓ రోజున దేవుడు ప్రత్యక్షమై, అబ్రహమా నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను దీవిస్తానని మాట్లాడాడు. జనములకు కదా, నేను ఈ దేశంలో విడిచిపెట్టు, నీ బంధువుని విడిచి, తండ్రిని ఇంటిని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను విస్తారమైన వాడిగా చేస్తాను, విస్తరింపజేస్తాను, నిన్ను దీవిస్తాను, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు అప్పటి వరకు ప్రత్యక్షత లేదు, అబ్రహాం అన్యుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని స్వరం విన్నటువంటి అబ్రహాం గారు దేవుని మాట ఏం చేశాడంట? ఇది దేవుని మాట, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, కాబట్టి ఈయన మాట వింటే నాకు దీవెనలని నమ్మాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు ఇది దేవుని స్వరం అని నమ్మాడు, ఇది దేవుని మాటని నమ్మాడు, దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నమ్మటమే దేవుని నీతి. మనం దేవుని ఎలా నమ్ముతున్నాం? ఇది స్వప్నంలో నీకు దేవుడు ప్రత్యక్షమై స్వప్నంలో నీతో మాట్లాడితే అది నువ్వు నమ్మలేకపోతున్నావు. డైరెక్ట్గా వచ్చి నీకు ప్రత్యక్షత నువ్వు చూడలేవు కదా దేవుడిని. కాబట్టి దేవుని వాక్కు నీకు రిలీజ్ అవుతున్నప్పుడు, దేవుని సేవకులు దేవుని వాక్కు చెప్తున్నప్పుడు అది నువ్వు నమ్మితే, వాగ్దానాలు నమ్మితే నువ్వు స్వతంత్రించుకుంటావు. అది దేవుని నీతి. కాబట్టి దేవుని నమ్మటం దేవుని నీతి. దేవుడు ఎలా ఉన్నాడు? దేవుని నమ్మాలంటే నువ్వు తెలుసుకోవాలి కదా. ఆయన ఎలా ఉన్నాడు? వాక్యమే. ఎవరంట? వాక్య స్వరూపైన. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. వాక్య స్వరూపి, వాక్యము ఆయన రూపము. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను నువ్వు నమ్మితే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నమ్మాలి. దేవుడు ఇంకా గమనించండి, వాక్య స్వరూపిగా ఉన్నాడు. వాక్యాన్ని చదివినా, వాక్యాన్ని వినినా, వాక్యాన్ని ధ్యానించిన, ఆ వాక్యాన్ని నమ్మితే నీవు నీతి అని అర్థం. దేవుని నీతి అని అర్థం. నువ్వు నీతిని అనుసరిస్తున్నావు అని అర్థం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మనం దేవుని నీతిని తెలుసుకున్నప్పుడు అలాగ నడవగలుగుతాం. ప్రియులరా,